ఈ నెల 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ బస్సు యాత్రకు సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ కూడా సీఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ వినతి చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఈ నెల 22 నుంచి మే 10 వరకు కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురై లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే ప్రచారం బస్ యాత్ర నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఇక పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉండడంతో 22కు వాయిదా వేశారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల మే అంటే వచ్చే నెల 10వ తేదీ వరకు అంటే 11వ తేదీ సాయంత్రంతో ఇక ఎన్నికల ప్రచారం ముగుతుంది. 13వ తారీఖున ఎన్నికలు జరగబోతుంది కాబట్టి ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉన్నటువంటి ఒక రోజు ముందుగానే ప్రచారాన్ని క్లోజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ విధంగా ఈ నెల 22 నుంచి మొత్తం మీద వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రతి రోజు కూడా 2-3 నియోజకవర్గాలు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని, అంటే ఒక పార్లమెంట్ సంబంధించి 2-3 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకా షెడ్యూల్ కూడా ఇంకా పూర్తి స్థాయి ఖరారు కాలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కోసం ఇటు దాఖలు అప్లై చేశారు. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా ఇటు సీఈఓ వికాస్ రాజుకు కూడా దానికి సంబంధించి అనుమతి కోరుతూ లేఖ అందజేశారు. అదేవిధంగా డీజీపీ రవి గుప్తాను కలిసి కూడా పోలీసుల్ని కలిసి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కూడా ఇటు త్వరలో కోరున్నారు. మొత్తం మీద ఇంకో 3 రోజుల్లో ఈ యొక్క బస్ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడైనా దానికి సంబంధించిన షెడ్యూల్ మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడిసే అవకాశం ఉన్నాయి. అయితే బహిరంగ రెండు బహిరంగ సభలు అయితే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఖమ్మం, మరొకటి మహబూబ్నగర్ అన్నట్టుగా ప్రస్తుతం సమాచారం. ఈ 2 నియోజకవర్గాలు కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎండలు మండిపోతున్న తరుణంలో బహిరంగ సభలతో అంటే కష్టం అవుతుంది కాబట్టి కేవలం బస్ యాత్రలకు సాయంత్రం సమయంలో సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు బస్ యాత్ర ఉండేలాగా ప్లాన్ చేసుకునే అవకాశం ఇది కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తే ఒక్కొక్క పార్లమెంట్ సంబంధించి 2-3 నియోజకవర్గాలు తిరిగేలాగా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది మాది. అయితే బ్రహ్మాజీ, బస్సు యాత్ర అనేది ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రజల నుంచి, అలాగే ఎటువంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కార్ పార్టీకి అని అనుకోవచ్చు లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో చూస్తే? అంటే వాస్తవానికి అయితే ఎప్పుడైనా కానీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో చలికాలం కాబట్టి పెద్దగా సమస్యలు ఉండవు. సాయంత్రం కూడా బహిరంగ సభలు ఒక సందర్భంలో మధ్యాహ్నం 3 గంటల 4 గంటల సమయంలో కూడా బహిరంగ సభలు నిర్వహించిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు ఎండలు బాగా మండిపోతున్నప్పుడు పబ్లిక్ వచ్చే అవకాశాలు లేకుంటే బస్సు యాత్రకి ప్రధానంగా అవకాశం ఏర్పడింది. అందులోనూ బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ఒక్కొక్క రోడ్డు కూడలిలో నిలబడి ప్రసంగం చేయడం ద్వారా కేసీఆర్ కి సమీపంగా ఇటు పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు దగ్గర నుండి చూసే అవకాశం ఉంటుందనేది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా కొంతవరకు వాళ్ళు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది ఈ రోడ్ షోలో అయితే బస్ యాత్ర ద్వారా అనేది ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే కొంచెం ప్రజలకు దగ్గరలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి కొంతవరకు పార్టీకి లాభం చేకూరుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే రోడ్ షోలకే ప్రధానంగా మే 10వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.